మనం చిన్నప్పుడు చాలా కథలు విని ఉంటాం, అలాంటి కాదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది పృథ్వీలోని అత్యుత్తమ ఆదివాసుల నివాస స్థలం, అత్యుత్తమ జైవ వివిధతలు మరియు అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ నదులు, ప్రాణులు, పక్షులు, ప్రాచీన వ్యవస్థలు, అత్యుత్తమ వన్యజీవులు మరియు అతివిశాలమైన ప్రకృతి అన్నీ ఈ అడవిలో కనిపిస్తాయి. ఇది అత్యంత అపూర్వమైన ప్రదేశం. ఇది ప్రకృతికి మించిన సౌందర్యం మరియు ఆదివాసుల జీవన శైలిని కలిగి ఉన్నది. ఒక అడవి ఎంతో భయంకరమైనది అని అర్థం. అది కథే అయిన అలాంటి అడవి నిజంగానే ఉంది. అది ఒక వింత ప్రపంచం. ఎక్కడ చూడని వింతలన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఎక్కడ దొరకని ఎన్నో ఔషధాలకు అదే నిలయం. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలే కదూ, ప్రాణాలను తీసే జీవరాశులు, జంతువులు, చెట్లు, పక్షులు కూడా ఉన్నాయి. ఒక భయంకరమైన చోటు. అది వెళ్లడమే కాని మళ్లీ తిరిగి రావడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్న పని. అదేంటో కాదు, ఎంతో అద్భుతమైన, అందమైన, విశాలమైన పచ్చని పర్యావరణ వ్యవస్థ పొదిగి ఉన్న ఒక అడవి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అది అమెజాన్ అడవి అని. ప్రపంచంలో పెద్దదైన అమెజాన్ అడవి గురించి మనం తెలుసుకోవలసిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే వీడియోకి ఒక లైక్ వేసి మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ చేయబడుతుంది. ధన్యవాదములు. అమెజాన్ అడవి ఘోరమైన ప్రదేశం అని చెబుతారు. మృత్యు, కరపాసలు, మనకు తెలియని జంతువులు, అద్భుతమైన మొక్కలు, పక్షులు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. కాని అదే సమయంలో అది రహస్యాలకు నిలయం కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అయిన అమెజాన్లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా రహస్యాలు దాగున్నాయి. అమెజాన్ అడవిలో కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందామా? పోగొడిన నగరం యొక్క రహస్యం. అమెజాన్ అడవి లోపల ఇంకా కనుగొనబడని పురాతన నగరం ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. బంగారంతో తయారుచేసిన దేవాలయాలు, బంగారు రోడ్లు మరియు రాతి విగ్రహాలు ఉన్న ఈ నగరంలో ఇంకా చాలా మంది వేటగాళ్లు బంగారం కోసం వెతుకుతున్నారు. కాని ఈ నగరాన్ని కనుగొనడానికి ఎవరూ సఫలం కాలేదు. ఇది నిజమో కాదో ఇంకా తెలియదు, కాని ఇది ఆసక్తికరమైన రహస్యం. మాట్లాడే చెట్లు. అమెజాన్ అడవిలో కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకుంటాయని మరియు హెచ్చరికలను పంపుతాయని స్థానిక తెగలు చెబుతాయి. చెట్లు ఎలక్ట్రికల్ సిగ్నళ్లను ఉపయోగించి ఈ సంభాషణలను నిర్వహిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతారు, కాని ఇది ఇంకా పరిశోధనలో ఉంది. అజ్ఞాత జీవులు. అమెజాన్ అడవిలో ఇంకా మనం కనుగొనని ఎన్నో జాతుల జంతువులు ఉన్నాయి. కొన్నింటిని స్థానిక తెగలు చూశాయని చెబుతాయి, కాని వాటిని ఫోటో తీయడం లేదా నమూనా సేకరించడం ఎవ్వరూ ఇప్పటివరకు సాధించలేదు. ఈ అజ్ఞాత జీవుల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. నది కింద ఆలయం. అమెజాన్ నదిలోపల ఒక పురాతన ఆలయం ఉందని కొన్ని కథలు చెబుతాయి. బంగారంతో చేసిన విగ్రహాలు మరియు చిత్రాలు ఉన్న ఈ ఆలయాన్ని చూసినట్లు మరికొందరు ప్రజలు చెబుతారు. అయితే నది ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల ఈ ఆలయాన్ని కనుగొనడం చాలా కష్టం. ఇవి అమెజాన్ అడవి గురించి కొన్ని రహస్యాలు. ఈ రహస్యాలన్నీ నిజమేనా కాదో మనకు తెలియదు, కాని అవి ఖచ్చితంగా ఆసక్తికరమైనవి. అమెజాన్ అడవి లోతట్టుల్లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయో తెలియాల్సి ఉంది. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవి 9 దేశాల సరిహద్దులో ఉంది. ఇందులో బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఈ అడవికి సరిహద్దులుగా ఉన్నాయి. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60%, అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. పేరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి.
ఇది భూమికి 20% ఆక్సిజన్ అందచేస్తుంది. 2007వ సంవత్సరంలో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. మార్టిన్ ఈ నదిని ఈదడానికి 66 రోజులు పట్టింది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే ఫిరానా చేపలు, విష కప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడు చీకటి ఉంటుంది. చెట్లను దట్టంగా ఉండటంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 అటవీక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు. కానిబాల్స్ అనే జాతులు మనుషులని తింటారు. ఇప్పటివరకు 20% అమెజాన్ అడవులు నరికి వేయబడ్డాయి. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమకి ప్రవహించింది. అమెజాన్ అడవులలో దాదాపు 390 బిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్షజాతులు, 2,200 చేప జాతులు, 1,200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీరూపాలు నివసిస్తున్నాయి. అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తాయి. ఇక్కడ పెరిగే అమెజానియాన్ బటర్ఫ్లైస్ తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయి. అమెజాన్ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ అడవులలో జాగ్వార్, హ్యూమన్, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ అడవులలోని రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది. ఈ నగరం పేరు ఈక్విటోస్. ఇది పేరు దేశంలో ఉంది. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే వీడియోకి ఒక లైక్ వేసి మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ చేయబడుతుంది. ధన్యవాదములు. అమెజాన్ అడవులలో దాదాపు 2007 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవులలోనే ఉంటుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది. ఇది కూడా ఈ అడవులలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు. ఇవి అమెజాన్ అడవి గురించి కొన్ని రహస్యాలు. ఈ రహస్యాలన్నీ నిజమేనా కాదో మనకు తెలియదు, కాని అవి ఖచ్చితంగా ఆసక్తికరమైనవి. అమెజాన్ అడవి లోతట్టుల్లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయో మనకు తెలియాల్సి ఉంది.